హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. డిన్నర్ కోసం మేము ఏం చేసుకున్నామో చూసారా? మ్యాగీ లాంటి నూడిల్స్ అనమాట. ఇవి చికెన్ నూడిల్స్ అని బయట అమ్ముతారు. ఒక పెద్ద గిన్నె పెట్టేసుకొని దాంట్లో ఒక 4 నూడిల్స్ ప్యాకెట్స్ చింపేసి దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఉప్పు వేసుకొని నూడిల్స్ ప్యాకెట్ చింపేసి వాటిని చితక్కొట్టేసి వాటిలో వేసేసాను. ఎందుకంటే ముగ్గురం తినాలి కాబట్టి ముగ్గురు కోసం చేసా. డిన్నర్కి ఇదే మాకు ఇంకా టైం లేకపోతే ఇవే వండుకొని తింటాము. తొందరగా అయిపోతాయి అనమాట, ఒక 10 నిమిషాల్లో. మనకేమన్నా కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే ఇట్లా నీళ్ళల్లో ఉడికించుకొని దాంట్లో ఉన్న మసాలా కూడా వేసుకొని ఉట్టిగా తినేయచ్చు. నేనైతే నా దగ్గర ఉన్న కూరగాయలన్నీ వేసేస్తాను. కొంచెం క్యాబేజీ, క్యారెట్, క్యాప్సికమ్, టమాటా వేయలేదు, పచ్చిమిర్చి గ్రీన్ రెడ్ 2 కలిపేసా. ఇంకేం వేయలేదు. సాస్ అయితే వేసా, సోయా సాస్ వేసా, టమాటా కెచప్ వేసా. 2 కలిపి చేస్తే చాలా చాలా అద్భుతంగా ఉంది. ఎప్పుడైనా టైం లేనప్పుడు ఇలా చేసుకుని తినండి, చాలా బాగుంటుంది. సింపుల్గా అయిపోతుంది, ఇష్టంగా కూడా బాగుంటుంది అనమాట. చూడండి, అన్ని మసాలాలు అందులో వచ్చే మసాలాలు అన్నీ వేసేసాను. ఇంకా ప్రత్యేకంగా మసాలాలు అయితే ఏమీ వేయలేదు. ఇంకా నైట్ టైం కదా, మసాలాలు ఎక్కువ తినకూడదు అనేసి అందులో ఉన్న లైట్ మసాలాలు మాత్రం వేసేసి సోయా సాస్, టమాటా కెచప్ వేసి ఇలా ఉడికిచ్చేసి, మరీ ఎక్కువ ఉడికించొద్దు కూరగాయలు. ఇలా స్పైసీగా క్రంచీగా ఉంటేనే బాగుంటాయి అన్నమాట. కొంచెం కారం కావాలనుకుంటే వేసుకోండి, కొంచెం స్పైసీ బాగుంటుంది. మనకి స్పైసీ లేకపోతే తినలేము కాబట్టి మన ఇండియా వాళ్ళకి కొంచెం కారం తగిలితేనే కూర టేస్ట్ అయినా మసాలా అయినా ఏదైనా మనకి కారం తగలాలన్నమాట. అప్పుడే మనకి తిన్నట్టు ఫీలింగ్ వస్తుంది, లేకపోతే రాదనమాట. పైన ఉల్లికాడలు ఉంటే కొంచెం చల్లుకున్నాను. చాలా చాలా బాగుంది, ఫ్లేవర్ అయితే అద్భుతంగా ఉంది. వేడిగా తినేస్తే ఒక పని అయిపోతుంది, తినేసి మంచిగా పడుకోవచ్చు అనమాట. పొద్దున్న దాకా మనల్ని ఎవరు రేపరు. మళ్ళీ 5ంటికే అలారం కొడితే లేచి మళ్ళీ యథాస్థితిగా పనులు చేస్తూనే ఉండాలన్నమాట. మా డైలీ రొటీన్ అయితే ఇదే, పొద్దున్న లేవడం, తినడం, పని చేసుకోవడం, ఇదే పని. చూడండి ఎంత బాగుంది.